హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ చూసా. భయ్యా అందరు ఈ పాటికి ట్రైలర్ చూసేసి ఉంటారు. మీరందరికి చూసిన వాళ్ళందరికీ త్రిబుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ని 232 కోట్లని క్రాస్ చేయగలదా లేదా పుష్ప అనేది కింద కామెంట్లో పెట్టండి. ఇంకా మెయిన్ ట్రైలర్లోకి వెళ్దాము. అసలు వెళ్ళే ముందు ఒక్కసారి పాట్నాలో ట్రైలర్ లాంచ్లో వాళ్ళకి ఏంటి బ్రో నార్త్లో ఎంత పెద్ద ఫాలోయింగ్ అని భయ అల్లు అర్జున్ గారికి. వాళ్ళకి అసలు పోయి హిందీలో మాట్లాడేస్తుండు. ప్లస్ ఇంకా అసలు అంతమంది ఫాలోయింగ్ మామూలుగా లేదు భయ నార్త్లో. వాళ్ళకి ఏంది భయ అసలు అంతమంది వచ్చారు. నాకైతే అసలు ఏదో తెలుగు ఏదో మన స్టేట్లోనే పెట్టినట్టయితే అనిపించింది నాకైతే ట్రైలర్ లాంచ్. అంతమంది జనాలు వచ్చారు. అది చాలా గొప్ప విషయం. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ఒక తెలుగు హీరో అక్కడికి వెళ్ళి నార్త్లో అంత మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది పుష్ప సినిమాకి అంత అసలు నేనైతే పిచ్చెక్కిపోయింది అంతమంది క్రౌడ్ని చూసేసి. నాకైతే మాత్రం ఆ లైవ్లో చూస్తున్నప్పుడు అది మనం చాలా గౌరవించదగ్గ విషయం. సో ఇప్పుడు ట్రైలర్కి వస్తే భయ్య, ట్రైలర్ అయితే మాత్రం అదిరిపోయింది భయ్య. ట్రైలర్ అయితే పీక్స్లో కట్ చేశారు, మామూలుగా లేదు ట్రైలర్. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి అసలుకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, భయ్య పుష్ప అంటే నేషనల్ అనుకున్నాం ఇంటర్నేషనల్ అని అంటాడు. సో అలానే ఉంది ట్రైలర్ అయితే మాత్రం. ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఆ షార్ట్స్ అవ్వచ్చు, అబ్బో అసలు మెంటలకి ఇచ్చేసారు ట్రైలర్ అయితే మాత్రం. ఒక ఎక్స్ట్రీమ్లో అయితే ఉంది ట్రైలర్ అయితే మాత్రం. నాకెందుకో ఏదో సునామీ అయితే సృష్టించబోతుంది సినిమా అయితే అనిపిస్తుంది. కొన్ని కలెక్షన్స్ గల్లంతు కూడా అవుతాయని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఇదే రేంజ్లో సినిమాలో నాకు తెలిసి సుకుమార్ గారు అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లో తీసుంటారు మేకింగ్ అయితే మాత్రం. ఎందుకంటే పార్ట్ 1లోనే మనం చాలా చూసాం ఎంత అద్భుతంగా తీశాడు మేకింగ్ అనేది. పార్ట్ 2లో ఏ రేంజ్లో ఉండబోతుందో మనం మెంటలకే అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటే నాకు. అండ్ మెయిన్ ఇంకోటి విషయం ఏంటంటే ఫహద్ ఫాసిల్ గారు దీంట్లో అసలుకి ఆ గన్ను ఫైరింగ్లు ఏంటో అయ్యేందో వాళ్ళకి ఏది మన హాలీవుడ్ సినిమాల్లో కొన్ని చూస్తుంటాం ఆ రేంజ్లో అయితే ఉంది ఆయన ఇంట్రడక్షన్లు ట్రైలర్లోనే. ఆ వాటర్లో నుంచి లేసేటప్పుడు కానీ అవన్నీ హిందీ సాంగ్స్ పెట్టుకొని అవన్నీ లేయటం కానీ ఆ ఫైరింగ్ చేసేటప్పుడు కానీ అసలుకి నాకైతే ఆయనే కనిపిస్తున్నాడు ట్రైలర్లో. అంటే అల్లు అర్జున్ గారిది వేరు సపరేట్. ఆయన ఇంకా హీరో కాబట్టి మనం ఏం మాట్లాడలేము ఆయన గురించి. బాధ కాదు, ఎందుకంటే ఫహద్ ఫాసిల్ గారు అసలుకి ఆయన గెటప్ అవ్వచ్చు, అవన్నీ అవ్వచ్చు, మైండ్లో అట్రాక్ట్ అయిపోయి ఉందన్నమాట అప్పటి నుంచి, ఫస్ట్ పార్ట్ నుంచి. లాస్ట్లో మళ్ళీ ట్రైలర్ ఎండింగ్లో పుష్ప అంటే అనుకున్నాం అదే అక్కడ డైలాగ్, అది హిందీలో చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు హిందీలో కూడా. హిందీలో చాలా బాగా చెప్పించాడు దాన్ని ఆ డైలాగ్ని. సో నాకు బాగా అనిపించింది అది. వైల్డ్ ఫైర్, ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ కదరా ఫైర్ అని వచ్చింది కదా, ఇప్పుడు పార్ట్ 2లో ఏంటంటే వైల్డ్ ఫైర్ పెట్టారు. ఇది వార్నర్ ప్రమోషన్ చేస్తాడా లేకపోతే శిఖర్ ధవన్ ప్రమోషన్ చేస్తాడా, ఎవరు చేస్తారో తెలియదు. కానీ ఏ క్రికెటర్లు అయినా సరే ఇంకా ఈసారి ఎంతమంది ఇలా అనేవాళ్ళు ఇప్పుడు 2 చేతులతో అంటారని నాకు అనిపించేసింది. అది ట్రైలర్ అయితే నాకేమనిపించింది అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఇంతకుముందు క్రాస్ చేయదేమో అనిపించింది. చిన్న డౌట్ ఉండేది 232 కోట్లు వస్తాయా లేదనేది. ఇప్పుడు కూడా కొంచెం డౌటే, చూడాలి ఏమవుతుందో. సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. 230 కోట్లు ఫస్ట్ డేకి వస్తాయా లేదనేది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎలా ఉండిపోద్దా ఏంటి అనేది. అది పరిస్థితి. ట్రైలర్ అయితే మాత్రం అదిరిపోయింది భయ్య, మామూలుగా లేదు ట్రైలర్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.